దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యాంశాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానిద్దాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన్ను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. ఆమేన్. దేవాది దేవుడే మనకు రక్షణ ఆధారము అని బైబిల్ బోధిస్తూ ఉంది. భక్తుడు కూడా సెలవిస్తూ ఉన్నాడు, నేను ఈ యొక్క వాక్యాన్ని స్వాధీనపరుచుకుంటాను. ఇట్టి సందేశము నా కొరకే అనుకున్న వారికి దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవాది దేవుని యొక్క మాటలు ఎంత బలాన్ని సమకూరుస్తాయంటే ఆ అనుభవించిన వారికి, అట్టి రుచిని తెలుసుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. మరి ఆయన అంటున్న మాటలు ఏమిటంటే, రక్షణ ఆయనే, నేను ఆయన్నే ఆశ్రయిస్తాను అంటూ ఉన్నాడు. అంటే భయానికి నివారణ నమ్మకం. ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే యెహోవా నా బలము, నా గానము ఆయనే, నాకు రక్షణ ఆయనే, నా దేవుడే అంటూ దావీదు కూడా వర్ణిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడు ఎంత సహాయకుడిగా ఉన్నాడంటే, నీకు నాకు రక్షణకు కారణభూతుడు. మరి ఆనాడు యేసుక్రీస్తు వారిని భూమిపైకి పంపించారు అంటే మన రక్షణార్థము మరి యెహోవానే కదా, తండ్రియే కదా. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి త్యాగపూరితంగా ఈ లోకానికి పంపిస్తేనే నీకు నాకు రక్షణ కలిగింది. అందుకని మనం అంటున్నాం, నా బలం ఆయనే, నేను కీర్తించుటకు ఆయనే కారణభూతుడు, ఆయనే నా రక్షణాధారము అని మనము చెప్పుకుంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు వినండి. ఇదిగో యెహోవాయే రక్షకుడు, దేవుడు ఆయనే, ఆయన్ని మీరు నమ్ముకోవాలి. యెహోవాయే, ఆయన బలము ఎంత గొప్పదో ఆయన్ని స్తుతించటానికి ఆయనే యోగ్యుడు, ఆయనే పూజనీయుడు అంటూ భక్తుడు కీర్తిస్తూ ఉన్నాడు. ఆయన్ని వెంబడించినప్పుడు ఆయన యొక్క రక్షణ అనే బావి నుంచి ఆనందమైన నీళ్ల ఊటను తోడుకున్నట్టుగా సంతోషాన్ని తోడుకుంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను కూడా ఈరోజు దేవుడే మనకు రక్షణని, ఆయన వల్లే మనము నమ్మకము కలిగి ఉంటామని, ఆయనే మనల్ని కాపాడేవాడని, మన శరీరంలో ఉన్న బలము ఏపాటిది, ఆయనిచ్చే బలము గొప్పదని ఆయన్ని కీర్తించి ఆయన రక్షణాధారము చేసుకుని నేను ముందుకు కొనసాగినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, గనుడు. ఆయన్ని వెంబడించి ఆయన మార్గములో నేను స్థిరముగా ఉన్నట్లయితే తప్పక మనము భయము నుంచి విడుదల పొంది రక్షణ కవచము ధరించుకొని ముందుకు కొనసాగుతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్య భాగము నా కొరకే, ఈ సందేశాన్ని నేను స్వాధీనపరుచుకుంటాను, దేవుడు నా కొరకే మాట్లాడాడని నేను నమ్మినట్లయితే తప్పక దేవుడు మన పక్షాన నెరవేరుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించి మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన, నీవే మా రక్షణకు కారణభూతుడివి అయా, నీ వలనే మాకు ధైర్యము, నిన్నే నమ్ముకుంటున్నాము తండ్రి. నీవే మా బలము అయా, నీవే కీర్తనాస్పదమై ఉన్నావు. నా తండ్రివి, నా యజమానుడివి, మా రక్షకుడివి, మమ్మల్ని రక్షించిన దేవాది దేవుడివి, మా కొరకు రక్షణ ప్రణాళికను సిద్ధపడిచిన వాడివి నాయన. నీకే వందనాలు చెల్లిస్తున్నా.
అయ్యా, వినుచున్న వారికి మాకును నీవే మా బలమని నమ్మి విశ్వసించి ప్రార్థించుకునే శక్తిని, అట్టి జ్ఞానమును దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.